హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఇందిరమ్మ ఇల్లు లేటెస్ట్ అప్డేట్ ఏంటనే తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ మాత్రమే మీకు షేర్ చేస్తాను. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 90% మంది సొంత స్థలం లేని వాళ్ళే. గ్రేటర్లోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ సింహభాగం కొలిక్కి వచ్చింది. మిగిలిన దరఖాస్తులను పరిశీలనను వారం 10 రోజుల్లో పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్లకు ఎవరైతే అప్లై చేసుకుర్రో అందులో 90% మందికి జాగనే లేదంట. అంటే ఒక 100 మెంబర్స్ అప్లై చేసుకున్న అనుకోండి, 90 మందికి జాగలేదు, ఓన్లీ 10 మందికి మాత్రమే జాగుంది. మొత్తం గ్రేటర్ అంటే హైదరాబాద్ అనమాట. హైదరాబాద్లో 11,23,000 అప్లికేషన్స్ వచ్చినాయి. అయితే వాటిలో సుమారు 52,000 మంది ఒకే ఇంటిలోని కుటుంబ సభ్యులు వేరువేరుగా దరఖాస్తు చేసుకున్నట్లు గుర్తించారు. అంటే ఇప్పుడు ఒక కుటుంబం ఉంది, వాళ్ళు 2 కొడుకులు ఒక్క కొడుకు ఉంటే ఇట్లా సపరేట్ సేమ్ కుటుంబం వల్లే అప్లై చేసుకురంట. అట్లా మొత్తంలో 11,52,000 మంది సేమ్ కుటుంబానికి డిఫరెంట్గా అప్లై చేసుకురు కనుక వాళ్ళ దరఖాస్తులు అయితే తీసేసారు మ్యాక్సిమం. మిగిలిన వాటిలో అర్హులను తీర్చేందుకు క్షేత్రస్థాయిలో సర్వే ముమ్మరం చేశారు. అయితే ఇప్పుడు ఆ 52,000 మందిని తీసేస్తే 10,70,659 దరఖాస్తులు ఉన్నాయి కదా, అందులో 90% పరిశీలన కంప్లీట్ అయిపోయింది. మిగిలిన వాటి పరిస్థితి ఏంటంటే సుమారు 80,000-90,000 దరఖాస్తుల చిరునామాలు లభించడం లేదని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి విపి గౌతమ్ సోమవారం ఈనాడుతో చెప్పారు. అంటే మీరు రాసిన అడ్రస్లు దొరుకుతలేవంట వాళ్ళకి, వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఆ అడ్రస్లో లేకపోవడం. వన్ మోర్ వచ్చేసి కొంతమంది లాస్ట్ ఇయర్ అప్లై చేసుకురు కదా, అప్లై చేసుకున్నాక ఆ ప్లేస్లో నుంచి షిఫ్ట్ అయిపోవడం, ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోవడం. ఈ విధంగా 80,000-90,000 దరఖాస్తులు అయితే ఉన్నాయంట. అంటే ఇవో 90,000 లెక్క పెట్టుకుంటే, ఇవో 50,000 లెక్క పెట్టుకుంటే 1,50,000 దరఖాస్తుల దాకా ఉత్తగానే తీసేయడం జరిగింది. కొంతమందికి ఏమో అడ్రస్లు దొరుకుతలేవు, కొంతమందికి ఏమో నెక్స్ట్ ఇవి ఆల్రెడీ ఒకటే సేమ్ కుటుంబ సభ్యులు అప్లై చేసుకురు. మరి ఎవరికి ఇస్తారు ఇండ్లు అంటే తొలి దశలో ఆర్థిక సాయం. సొంటి స్థితి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు 90% మందికి సొంత స్థలం లేనివారే ఉన్నట్టు పరిశీలనలో గుర్తించారు. తొలి దశలో సొంత స్థలం ఉన్నవారు అర్హులకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేయాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసింది. సర్వే పూర్తయ్యాక ఇందిరమ్మ కమిటీల పర్యవేక్షణలో లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. అయితే జాగున్న వాళ్ళకే మ్యాక్సిమం 90% జాగున్న వాళ్ళకే ఇస్తామని అయితే గవర్నమెంట్ చెప్తుంది. ఎవరికైతే జాగుందో హైదరాబాద్లో వాళ్ళకి ఇల్లు వచ్చే అవకాశం ఉంటుంది. సర్వే 10 రోజులలో పూర్తి అవుతుందంట. పూర్తి అయిపోయిన తర్వాత వార్డు సభలు ఇందిరమ్మ కమిటీలు పెడతారు. ఆ కమిటీలో లబ్ధిదారుల జాబితా అయితే రిలీజ్ చేస్తారు. జాబితా రిలీజ్ చేసినాక మళ్ళీ ఎవరైనా మీ పైన కంప్లైంట్ ఇవ్వడం కానీ అట్లాంటివి ఉంటే మళ్ళీ పేర్లను ఒకసారి రీచెక్ చేస్తారు. ఇది అప్డేట్. హైదరాబాద్లో 90% జాగున్న వాళ్ళకి ఇల్లు ఇస్తారు. నెక్స్ట్ 80,000-90,000 దరఖాస్తులకు ఇంటి అడ్రస్ దొరకట్లేదంట. 52,000 ఏమో మళ్ళీ అదే కుటుంబ సభ్యులు అప్లై చేసుకురంట. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.